హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఏమిటంటే అటుకులు లడ్డు చేస్తున్నాను. వీడియో చాలా చిన్న వీడియోనే, పూర్తిగా వీడియో మాత్రం చూడండి. అట్లే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా బెల్లం తీసుకున్నాను. బెల్లం తీసుకొని అది బాగా తురిపి కరిగించుకున్నానికి కొద్దిగా నీళ్ళు వేసి పక్కన పెట్టేసినాను. ఆ తర్వాత ఇంకొక కడాయి తీసుకొని కొబ్బరి తీసుకున్నా. కొబ్బరి బాగా తురుముకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా కొద్దిగా కడక్గా వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అటుకులు 2 కప్పు తీసుకున్నా. అటుకులు మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. మనం ఇట్లా చేతులతో ఇట్లా నలిపితే పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. ముక్కలు ముక్కలుగా పౌడర్ లాగా చేయాలి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ సేపు అంటే మంట మాత్రం ఎక్కువ పెట్టుకోవద్దండి, మాడిపోతుంది. లోపల నుంచి కుక్ కాదు, పచ్చిగా ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా నలిపినప్పుడు మనం పౌడర్ లాగా వచ్చాలన్నమాట. అంతవరకు మనం బాగా క్రిప్స్గా వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ లాగా చేసుకోవాలి. మాడనీయొద్దండి. లడ్డు కలర్ అనేది మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. కొద్దిగా ప్లేట్లు తీసుకొని చల్లారించుకోవాలి. అన్ని ప్లేట్లు తీసుకొని కొంచెం కాసేపు అట్లా పక్కన పెడితే చల్లారిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చల్లారించుకోవాలన్నమాట. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని పౌడర్ పట్టుకోవాలండి. ఇది మిక్సీలో వేసి పౌడర్ పట్టాలి. చూడండి, నేను చూపిస్తాను ఎట్లా అంటే కొద్దిగా కాసేపు చల్లారించుకోవాలండి. వేడిగా ఉంది. ఇప్పుడు నేను ఒక జార్ తీసుకున్నాను కదా, ఈ జార్లో మొత్తం వేసి మిక్సీ పట్టేసేయండి. దీనిలో కావాలంటే మీరు బాదం కానీ పిస్తా కానీ లేకపోతే వేరుశనగలు ఉంది కదా, వేరుశనగలు కూడా వేసి చేసుకుంటారు. నేను ఏం వేయలేదండి, ఒట్టి కొబ్బరి రెండు ఇదే బెల్లం అంతే కలుపుకొని చేస్తాను. ఆ తర్వాత చూసారు కదా, ఇట్లా ఈ విధంగా ఉండాలన్నా పౌడర్గా వచ్చిన తర్వాత బెల్లం పాకం ఉంది కదా, అది కొద్దిగా వేసి కలిపిన తర్వాత గీ కూడా వేసుకోండి. ఒక 2 చెంచాడమైన గీ వేసినాను. ఆ గీ వేసి కూడా బాగా కలిపేయాలి. కలుపుకొని చూడండి, మీరు ఒకవేళ లడ్డులాగా పట్టడానికి రాలన్నా మళ్ళీ ఇంకా బెల్లం పాకం వేసుకోవచ్చు. నీళ్ళుగా అయిపోతే ఇబ్బంది కదా, అన్నీ ఒకేసారి బెల్లం వేయొద్దు. కలుపుకుంటూ బెల్లం గూడు నీళ్ళు వేస్తే సరిపోతుందండి. చాలా వేడిగా ఉంది. నేను చెయ్యి పెట్టిన వెంటనే కాలిపోయిందండి. నిజంగానే చెప్పాలంటే ఒక్క నిమిషం తలగలాడినా అట్లే నేను డైరెక్ట్ చెంచాతో కలపకుండా డైరెక్ట్ చేతులతో కలిపేస్తున్నాను. చెయ్యి వేలంతా కాలిపోయిందండి. నిజం చెప్పాలంటే లడ్డు కూడా పట్టలేకపోయినట్లా చాలా వేడిగా ఉండింది. టక్కని నేను పొయ్యిలోంచి దించి అట్టే టక్కని వేసి కలిపేస్తున్నాను. ఇట్లా మనకు కావాల్సిన సైజులో మనం ఉండల్లాగా చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. పెద్ద సైజు కానీ మనకు కావాల్సిన, నేను మీడియం సైజు ఇంతమైన ఉంటే సరిపోతుంది. అట్లా మొత్తం అట్లా ఈ విధంగానే చేసుకోవాలి. కావాలంటే ఒకవేళ డ్రైగా అనిపిస్తే మీకు కొద్దిగా గీ అనేది వేసుకోండి. గీ అన్ని వేసుకొని కలుపుకోవచ్చు. నేను పట్టిన పాకం ఉండింది కదా, అది మొత్తం సరిపోయింది. కరెక్ట్ బరాబర్ వచ్చిందనమాట. బిడ్డలట్లా పట్టేసానికి కూడా బాగా కరెక్ట్గా వచ్చిందనమాట. ఇంతేనండి, చాలా చిన్న వీడియోనే, సూపర్గా ఉండింది. వీడియో తప్పకుండా చూడండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఛానల్కు సపోర్ట్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో అడుగుతానే ఉన్నా, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి ప్లీజ్ అండి. ఇది ఒక మీ సహాయం. ఈ సహాయం అనేది చేస్తారని అనుకుంటున్నాను. చేస్తారు కదా, తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.